ఎట్లా ఉంది చంద్రబాబు గారి పరిపాలన? చంద్రబాబు పరిపాలన అంటే వాళ్ళు ముగ్గురు కలిపి పరిపాలిస్తున్నారండి. ముగ్గురు పరిపాలన ముగ్గురు పిల్లల పరిపాలన ఉంటుంది. అది ఎంతవరకు వెళ్తుంది అన్నది మేము చెప్పలేం. ప్రజలకు అయితే న్యాయం జరుగుతులేదు. ఇప్పుడు ఆ కార్యకర్తలు ఈ కార్యకర్తలు దెబ్బలాడుకుని మొత్తం మీద ప్రజలు నాశనం చేస్తారండి. నాకు తెలిసింది అది. మరి మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు. ఏది వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళ డబ్బా వాళ్ళు ఆడుకుంటారండి. ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ రాజశేఖర్ గారు ఇప్పుడు అది ఆరోగ్యశ్రీ అని చెప్పి ఆయన పేద పెద్ద ప్రజల్లో పేద ప్రజల్లో అందరూ కూడా జీవితంలో ఉండిపోయింది. ఇప్పుడు అలాగే 9 నవరత్నాలని చెప్పి ఈయన పెట్టిన తర్వాత మరి అమ్మ ఒడి అని పెట్టిన తర్వాత పిల్లలకి ఎంతోమంది వేశారు. ఈయన ఎన్ని ఇచ్చినా కానీ ఆయన పెట్టిన పథకాలే కదా సార్, ఆయన పెట్టింది కదా ప్రజలకే. ఎన్ని ఎన్ని అవి చూసి కాబట్టి కొడుతున్నాడు ఈయన, అంతే తప్ప ఆయన 40 సంవత్సరాల అనుభవం ఉంటుంది సుఖమే ఉందండి. ఈయన ఎదురులను చూసి కాబట్టి కొడుతుంది కదా. తన ప్రజలకు ఏం చేయాలన్నది చేయాలి. అది కూటమితోనే కలిసి ఉంటాను అని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తూ ఉన్నారు. 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా కలిసే ఉంటా, జగన్ మటుకు రానివ్వను అని అంటున్నారు ఆయన. అది ప్రజల్లో ఉంటుందండి. అది ప్రజల్లో, అది ప్రజలు తీర్పు చేయాలి తప్ప అతను అనుకుంటే ఏముందండి. మోసం చేస్తే మనం ఏం చెప్పలేం, కానీ నీతికి నిజాయితీపరిగా ఆయన చేస్తున్నాడు కాబట్టి ముందుకు వస్తున్నాడండి. అదే దొంగ హామీలు ఇచ్చేసి అవి చేస్తాను ఈ చేస్తా అని చెప్పి లేటుగా చేస్తే అవి చేస్తే ఈయనే వచ్చేద్దుడు. అలాగే మా పార్టీ రాలేదు అలాగా. కాబట్టి మా పార్టీ నిదానంగా చేస్తుంది కాబట్టి, నిజాయితీ ఉంది కాబట్టి ప్రజల్లో గొప్పతనం ఉంటుందండి. అది మీరేమంటారు? కూటమితో ముగ్గురు ఉండి ప్రజలకి ఎంత మేరకు మంచి చేశారు వాళ్ళు? ప్రజలు ఒకరికొకరు పొత్తులు లేవు కదా సార్, ఒకరికొకరు పొత్తులు లేవు. ముందుగోల్ది ఊళ్ళో ప్రతి ఊళ్ళో కూడా ఆ కార్యకర్తలు ఈ కార్యకర్తలు కూడా దెబ్బలాడుకుంటూ జరుగుద్ది. ముందు భవిష్యత్తులో ఏంటంటే నేను ముందు ఉండాలి జరుగుద్ది అండి. అది ముందుకేం వెళ్దాం. ఆ విధంగా ఆయన ఉంటే ఎవరన్నా ఓన్గా చేసుకుంటే ఒకవేళ దెబ్బ కంటే ప్రజలకి ఉపకారం చేస్తే వస్తానేమో, కానీ ముగ్గురు కలిపి చేస్తే మాత్రం జరగదండి. వైసీపీ కార్యకర్తలు జగన్ వెంట ఉన్నారా, వెళ్ళిపోయారా? అందరూ ఉన్నారండి. ప్రతి వాడు కూడా అతను జగన్ చేసే మేల్ని ఎవరు కూడా ఏ కార్యకర్తలకి ఎవరికి న్యాయం చేయలేదు అని అనుకుంటున్నారు తప్ప అతను న్యాయం చేయకపోయినా నీతి ఉంది, నిజాయితీ ఉంది, ప్రజలకు ఉపకారం ఉంది. అది జగన్ కార్యకర్తలను ఏం పట్టించుకోవట్లేదని నిన్న కూడా లోకేష్ చెప్తా ఉన్నాడు. లోకేష్ మాట ప్రజలు చెప్పాలి సార్ తీర్పు. అది లోకేష్ చెప్పడు, ఆయన గొప్పని ఆయన చెప్పుకుంటాడు. అప్పుడు ఆయన ఎన్నో తీర్పులు చెప్పాడు, వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాన్ని చెప్పిన ప్రకారం ఇవ్వలేదు కదా. జగన్ సామాన్యుల్ని తన దగ్గర రానివ్వడు అని లోకేష్ చెప్తున్నమాట. జనం రాబోతున్నారు, జనం వస్తారండి. అతను రమ్మన్నమని ఆపుతాడు, దేనికి ఆపుతాడండి? గేట్లు ఏమైనా ఆపుతాడు రాకటే. ఆయన చేసిన ప్రతి ఓడు కూడా తిన్నవాడు ఉన్నాడు, ప్రతి ఓడు ఉపకారం పొందున్నాడు, ప్రతి ఇంటికి కూడా 2 లక్షలు మేలు పొంది ఉన్నారు. ఆ చూసి కాబట్టి ఈయన చూస్తున్నాడు తప్ప ఇతనికి మేలు చేసేది ఏం లేదండి. ఏమంటున్నారు జనాలు, ఏమంటున్నారు ప్రభుత్వం గురించి? ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉందంటున్నారండి మా జగన్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వాన్ని మీకు కావాలని మేము మోసం చేసామని చెప్తున్నారండి. అది కూటమి గురించి ఏమంటున్నారు? కూటమి గురించి అందరూ చేయంటున్నారండి. ఈ అన్నాలు ఉంటుంది, ముగ్గురు కలిసి పరిపాలన చేయండి. ముందే చెప్పాను మీకు, ముగ్గురు చేసి పరిపాలన ఎప్పుడు కూడా నిలబడదు. ముగ్గురు పిల్లలతో సంవత్సరాలు చేసినట్టే.